విశ్లేషకులము అంటూ తమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కించపర్చే విధంగా మాట్లాడితే పళ్లు రాలగొడతామని చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకుడు లోచన్ శ్రీరామ్ హెచ్చరించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రానికి కావలసిన మౌలిక సదుపాయాల కోసం ఢిల్లీలో అమిత్ షాని కలవడానికి వెళ్తే దానిని విశ్లేషకులు అని చెప్పుకునే 420 బ్యాచ్ వక్రీకరించి ప్రాంతీయ వివాదాలను లేవనెత్తే విధంగా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఈ విషయమై వెంటనే పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నా పేరు లోచన్ శ్రీరామ్, చిత్తూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. గత వారం రోజులు మనం చూస్తున్నట్టయితే ప్రొఫెసర్ అనే ముసుగులో, అనలిస్ట్ అనే ముసుగులో, పెళ్లిలో బ్రోకర్ అనే ముసుగులో నాగేశ్వర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నారనేసి చెప్తే దానికి అమిత్ షా గారు లాంగ్ టర్మ్ రిలేషన్, ఇన్స్టెంట్ రిలేషన్ గురించి ఏదో చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి తీసుకురావద్దని చెప్పినట్టు నాగేశ్వర్ చెప్పాడు. దానికి జనసేన పార్టీ ఖండిస్తూ ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని 24 గంటలు గడువు ఇచ్చింది. దాని తర్వాత మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అతనికి ఎంతో హుందాగా గౌరవం ఇచ్చి మాటలు వెనక్కి తీసుకోవాలంటే ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. అంతటితో ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. తర్వాత నిన్న ఒక 420 బ్యాచ్ వచ్చి దాంట్లో ఉన్న పేర్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వాడు మళ్ళా యాదగిరి, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నిన్న వచ్చి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి అతన్ని హేళన చేయాలనే ఉద్దేశంతో ప్లాన్డ్ ప్రెస్ మీట్ పెట్టారు. అనలిస్టులు అనే ముసుగులతో, లేకపోతే ప్రొఫెసర్లు అనేది ఇంటెలెక్చువల్స్ అనే ముసుగులతో వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్. నేను ఒకటే అడుగుతున్నా, 4 రోజుల ముందు ముగిసిన దాన్ని ఎవరు చెప్తే, ఎవరు డబ్బులు ఇస్తే ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ యాదగిరి గారికి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు తెలంగాణకు చేసింది ఏంటి? నిన్న నువ్వు 3 మాటలు మాట్లాడు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని అమర్యాదగా ఏకవచనంతో ఆరేతుర్యాను. ఏరా యాదగిరి, నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడిన మాటలు ఎంత? నీ చుట్టుపక్కల కూడా అక్కడ లేడీస్ కూర్చోన్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేది నీకు ఎవరు ఇచ్చిన? ఏం రా యాదగిరి, నేను ఇంకోటి అడుగుతాను, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతావు? నువ్వేమైనా పెళ్లిళ్ళు బ్రోకర్వా? నీకు 4వ పెళ్లి 5వ పెళ్లి నువ్వు దగ్గరుండి చేసినావా? ఇంకోటి అడుగుతున్నా, గద్దరన్న గురించి చెప్తావు. గద్దరన్నకి ఈ ఇష్యూకి ఏం సంబంధం? గద్దరన్న చనిపోయిన తర్వాత నీలాంటి కుక్కలు వచ్చి చాలా మాట్లాడతాయి. గద్దరన్నకి కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్ నీకేం తెలుసు? ఎంత గౌరవం ఇస్తారో నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లు వాడుకొని మాట్లాడే కుక్కలు నువ్వు. నీకు పవన్ కళ్యాణ్ గారు అనే అర్హత నీకు లేదు. ఇంకోటి, ఈ ఇష్యూలో కులం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ వాదులను ఎందుకు ఈ ఇష్యూని తీసుకెళ్తున్నావు, డైవర్ట్ చేస్తున్నావు? ఈ 4 రోజుల గ్యాప్లో ఎవడోడు ఎంత పేమెంట్ ఇచ్చినట్టు తెలంగాణ అని మాట్లాడద్దు. నువ్వు అంత తెలంగాణ అంటే రాయలసీమలో మాట్లాడితే ఎట్టుంటుందో చూస్తూ ఉంటావు. సో చెప్తున్నది, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది, పరిమితి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, తొక్కల ఆర్టికల్ నెంబర్లు 19(1)లో మాకు ఎట్లయినా మాట్లాడచ్చు, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మాట్లాడి, అదే రాజ్యాంగంలో 19(2) కూడా నువ్వు చదవాలి. చదివి నీకు కొంచెమన్నా బొర్ర ఉంటే దాన్ని చదివి దానికి తగినట్టు మాట్లాడాలి. ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, యాదగిరి నీకే చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వయసుకి మర్యాద ఉండదు, దేనికి మర్యాద ఉండదు, పళ్ళు రాలగొడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.